హలో రామ్ చరణ్ ఫ్యాన్స్. ఈ వీడియో మీకోసమే. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు భయ్య. అయితే ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. మెగా పోస్టర్ రామ్ చరణ్ ఇప్పటికే 'గేమ్ చేంజర్' సినిమా అయితే పూర్తి చేస్తారు భయ్య. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీనైతే రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా అయితే చేయబోతున్నారు భయ్య. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ అయితే ఎంపికైంది. అయితే గతంలో రెహమాన్‌కి ఇచ్చిన ఒక మాటకు కట్టుబడి నిన్న కడప దర్గాని రామ్ చరణ్ తేజ్ అయితే బుచ్చిబాబుతో కలిసి సందర్శించారు భయ్య. అయితే కడప దర్గాలో జరిగిన 80 నేషనల్ ముసైరా గజల్ ఈవెంట్‌కి హాజరు కావాల్సిందిగా రామ్ చరణ్‌ని రెహమాన్ కోరారు భయ్య. అయితే ఆయన మాట కాదనలేక నిన్న కడప దర్గాని సందర్శించారు. అయితే ఇక్కడ ఒక పెద్ద వివాదం అయితే తెర మీదకొస్తుంది భయ్య. అదేంటంటే మామూలుగా రామ్ చరణ్ వెళ్లి దర్గాని సందర్శించి వస్తే పెద్దగా చర్చ జరిగేదే కాదేమో. కానీ ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ అయితే అయ్యప్ప మండల దీక్షలో ఉన్నారు భయ్య. 41 రోజుల పాటు కఠినమైన అయ్యప్ప దీక్ష చేస్తున్న రామ్ చరణ్ ఒక దర్గాని ఎలా సందర్శించారు అని కొంతమందైతే ప్రశ్నిస్తున్నారు భయ్య. ఎందుకంటే అయ్యప్ప దీక్ష నియమాల ప్రకారం దీక్షలో ఉండగా శవం ఎదురొస్తే వెంటనే పీఠం ఏర్పాటు చేసుకున్న సన్నిధానానికి వెళ్లి తలస్నానం చేసి మరోసారి విధిగా విభూది ధరించాల్సి ఉంటుంది భయ్య. అంతటి కఠినమైన నియమాలు ఎన్నో అయ్యప్ప దీక్షలు ఉన్నాయి భయ్య. అలాంటిది ముస్లిం దర్గా అంటే అప్పటి ముస్లిం పెద్దలు మరణించిన వారి ఒక సమాధి భయ్య. అలాంటి చోటికి అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ ఎలా వెళ్ళాడు అని పలువురు ప్రశ్నిస్తున్నారు భయ్య. అయితే నిజానికి ఇదేం పెద్ద పాపం కాదు. ఎందుకంటే అయ్యప్ప ఇరుముడి పూర్తయి శబరిమల పయనమైన తర్వాత మార్గం మధ్యంలో ఉన్న ఎరిమెల్లో అయ్యప్ప భక్తులు విధిగా ఆగుతుంటారు భయ్య. అక్కడ అయ్యప్ప స్నేహితుడిగా ప్రచారంలో ఉన్న వవరు అనే ఒక ముస్లిం మాజీ బందిపోటు సమాధిగా ఉన్న దర్గానైతే దర్శిస్తారు భయ్య. దర్శించడమే కాదు అక్కడి నుంచి పేటతులాడుతూ పక్కనే ఉన్న ధర్మశాస్త్ర ఆలయాన్ని కూడా సందర్శిస్తారు భయ్య. అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం బవరు అనే ముస్లిం బందిపోటు ఆ మార్గంలో వెళ్ళి అందరి వద్ద దోపిడీ చేస్తూ ఉంటారు భయ్య. అలాగే ఒకసారి అయ్యప్పను కూడా దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తే అయ్యప్ప బొవరకు జ్ఞానబుద్ధి చేసి ఇకపై దొంగతనం చేయను అనే మాటైతే తీసుకుంటారు భయ్య. అంతేకాదు తనకు స్నేహితుడిగా మారిన కారణంగా ఇక మీదటి శబరిమలలో తను దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తులు విధిగా నీ దర్గాను దర్శిస్తారు అనే మాట అయితే ఇస్తారు భయ్య. ఆ కారణంగా ఇప్పటికీ శబరిమల వెళ్ళే భక్తులు సింహభాగం ఎరిమేలలో ఆగి బవరు సమాధిని దర్శించి మరి శబరిమల అయితే పయనమవుతారు భయ్య. అలాంటి విషయాలు అయ్యప్ప దీక్షలోనే పొందుపరిచి ఉన్నాయి భయ్య. కాబట్టి బొగరస్వామి దర్గాను దర్శించినప్పుడు లేని ఇబ్బంది, కడప దర్గాను దర్శించినప్పుడు ఎందుకు వచ్చింది అని కొంతమందైతే ప్రశ్నిస్తున్నారు భయ్య. సో ఫ్రెండ్స్ ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా రామ్ చరణ్ చేసింది తప్పా, రైటా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి భయ్య. థాంక్ యూ ఫర్ వాచింగ్.